ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉండగా నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాలతో కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉండగా నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాలతో కొనసాగుతోంది. 1000 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ కొనసాగుతోంది. బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారిని అడుగుదాం కారణాలేంటి. రత్నాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో భారీగా స్టాక్ మార్కెట్లు పడిపోయాయి, నష్టాల్లో కొనసాగుతున్నాయి, కారణాలేంటి? నిన్న ట్రంప్ గారు ఒక కామెంట్ చేశారండి, దట్ కెనడా మీద మెక్సికో మీద 25% టారిఫ్ ఏప్రిల్ దాకా పోస్ట్ పోన్ చేశానని చెప్పేసి, బట్ ఈ సైడ్ ఫ్రమ్ March 4th అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈ 25% అప్లికబుల్ అన్నాడు. రెండోది చైనా మీద కూడా 10% టారిఫ్ ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ వెరీ సూనర్ అని చెప్పాడు. మార్కెట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఈ ట్రంప్ చేసిన యాక్షన్స్ టారిఫ్ వరల్డ్ వైడ్ క్యాటాస్ట్రోఫిక్ గా ఎఫెక్ట్ అయ్యి అందరు కూడా టారిఫ్ వారికి కొట్టేసుకుంటారేమో, దీని మూలంగా అందరు బిజినెసెస్ ట్రబుల్ అవుతాయని చెప్పి జనాలు భయపడిపోయి స్టాక్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ బిల్డ్ అయిందండి. టూ మచ్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ ఇస్ that resulted the drop in overall stock market అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఆయన యాక్షన్స్. నేను ముందు నుంచి కూడా మనం చాలాసార్లు మాట్లాడినప్పుడు ట్రంప్ గారి యాక్షన్స్ ఒకసారి మన ఇబ్బంది పెడుతుంది అని చెప్తున్నాము. దాని ఎఫెక్ట్ ఇప్పుడు అక్రాస్ ది వరల్డ్ స్టాక్ మార్కెట్ మీద కనిపిస్తుంది మేడం యాజ్ ఆఫ్ టుడే. రైట్. ప్రధానంగా ఈ రోజు మరి మార్కెట్ లో టాప్ లూజర్స్ ఎవరండి? ప్రధానంగా అంటే మన ఐటీ స్టాక్స్ అయితే మేజర్ లూజర్స్ అయ్యారండి. మొత్తం ఎంటైర్ ఐటీ హాజ్ గాన్ ఫర్ టాస్. ఎందుకంటే వాడు ఫార్మా ఐటీ మీద పడిపోతాడేమో అని భయపడుతున్నారు మొత్తం ఓవరాల్ గా. తర్వాత మన ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్ మీద కూడా నెగిటివ్ గా ఉందండి చూస్తుంటే. ఐటీ అండ్ బ్యాంకింగ్ హ్యాస్ టు లిటిల్ బిట్ టోల్ అండ్ దీస్ ఆర్ ద టూ మేజర్ స్టాక్స్. మిడ్ అండ్ స్మాల్ సైజ్ స్టాక్స్ అయితే బాగా ఎఫెక్ట్ అయ్యాయి, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఆర్ ఇన్ ఏ సెల్లింగ్ స్ప్రీ ఆల్ టుగెదర్ మీకు చెప్పాలంటే. ఓకే రత్నాకర్ గారు, దేశీయంగా అంటే ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ గా ట్రంప్ నిర్ణయాలు అంటున్నారు, బట్ దేశీయంగా మదుపర్ల వ్యూహాలను ప్రభావితం చేసిన అంశాలు ఏంటి ఇండియా వైజ్? ఇండియా వైజ్ రెండు ఇంపాక్ట్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ జీడిపి బాగుంటుందని చాలా గట్టిగా చెప్తున్నారు, బట్ లాస్ట్ క్వార్టర్ జీడిపి వాజ్ నాట్ సో గుడ్. ఈ క్వార్టర్ కూడా జీడిపి ఎలా ఉంటుందో అనేది ఒక చిన్న అనుమానం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మన Q3 Q4 జీడిపి నెంబర్స్ ఎలా వస్తుంది అనే ఒక ఇండికేషన్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ లుకింగ్ వెరీ అగ్రెసివ్. కుంభమేళా కూడా అయిపోయింది మనకి, దాని ఇంపాక్ట్ ఏంటనేది కూడా తెలియదు ఓవరాల్ జీడిపి మీద. అదొక కన్సర్న్ ఉంది. అండ్ యాజ్ యూజువల్ కన్స్యూమర్ పర్చేస్ కెపాసిటీ కేమ్ డౌన్ అండ్ కన్స్యూమరిజం హెస్ కమ్ డౌన్ ఇన్ ఇండియాలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్సర్న్ ఫర్ ద పీపుల్ యాక్చువల్ గా. ఈ రెండు నెగిటివ్ గా రన్ అవుతున్నాయండి. బట్ ఇవాళ పట్టడానికి కారణం రెండు అంటే, ఒకటి మిడ్ క్యాప్ స్టాక్స్, ఒకటి నిఫ్టీ ఐటీ స్టాక్స్. అది మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ రిడక్షన్ ఇన్ అవర్ స్టాక్ ప్రైస్.